శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ముందుగా తెలుగు ఫిల్మ్ వీక్షకులందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్లో ఏ సీరియల్స్ ముగియబోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. జెమినీ టీవీ బుల్లితెరపై టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్లో ముందుగా ఏ సీరియల్స్ ఎండ్ అవుతాయి అనే విషయానికి వస్తే, ఈ రోజుతో రాత్రి 10 గంటలకి టెలికాస్ట్ అవుతున్న కానిస్టేబుల్ మంజు సీరియల్ ముగియబోతోంది. చివరి 5 ఎపిసోడ్స్ని వేరే టైం స్లాట్లో టెలికాస్ట్ చేసి ఇవాల్టితో ఈ సీరియల్ ప్రేక్షకులకి గుడ్ బై చెప్పనుంది. ఇక జెమినీ టీవీలో ఇంకా టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్లో ఏ సీరియల్స్ రాబోయే రోజుల్లో ఎండ్ అవుతాయి అనే విషయానికి వస్తే, మధ్యాహ్నం 12:30కి టెలికాస్ట్ అవుతున్న అమ్మకు ప్రేమతో, 1 గంటకి టెలికాస్ట్ అవుతున్న అభినందన, ఈ 2 సీరియల్స్లో ఒకటి ఎండ్ కావచ్చు. ఆ తర్వాత శివంగి సీరియల్ టైం స్లాట్ చేంజ్ అయింది కాబట్టి ఒక 3-4 మంత్స్కి శివంగి సీరియల్ని కూడా ఏమైనా ఎండ్ చేయొచ్చేమో చూడాలి. ఇక ఈటీవీ ఛానల్లో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ గురించి మాట్లాడుకుంటే, ముందుగా ఈటీవీలో ఆదివారం ఉదయం టెలికాస్ట్ అవుతున్న వీర పరశురాం సీరియల్ని స్టాప్ చేస్తున్నారు. ఇక డైలీ సీరియల్స్ విషయానికి వస్తే, మధ్యాహ్నం స్లాట్లో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ చూస్తే అన్ని రీసెంట్గా స్టార్ట్ అయిన సీరియల్సే కాబట్టి ఏ సీరియల్స్ ఎండ్ కావు అని చెప్పొచ్చు. ఇక రాత్రి వేళలో టెలికాస్ట్ అవుతున్న ఈటీవీ సీరియల్స్ వివరాల్లోకి వెళ్తే, రాత్రి 8 గంటలకి టెలికాస్ట్ అవుతున్న బొమ్మరిల్లు, అలాగే 8:30కి టెలికాస్ట్ అవుతున్న మనసంతా నువ్వే. ఈ 2 సీరియల్స్లో ముందుగా మనసంతా నువ్వే సీరియల్ ఏమైనా ఎండ్ చేస్తారేమో. మరి రాబోయే రోజుల్లో ముందుగా ఈటీవీలో ఎండ్ అయితే ఈ 2 సీరియల్స్లో ఒక సీరియల్ ఎండ్ అవ్వచ్చు. ఇక జీ తెలుగు విషయానికి వస్తే, జీ తెలుగులో ఇప్పుడు రుణానుబంధం అనే కొత్త సీరియల్ వస్తుంది కాబట్టి ఒక సీరియల్ అయితే జీ తెలుగులో ప్రస్తుతం ఎండ్ అవుతుంది. రీసెంట్గా 4 గంటలకి టెలికాస్ట్ అవుతున్న ప్రేమ యుద్ధం సీరియల్ని కూడా స్టాప్ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకి టెలికాస్ట్ అవుతున్న ముక్కు పుడక, ఈ సీరియల్ ఒకటే జీ తెలుగులో పాత సీరియల్ ఉంది కాబట్టి ఈ సీరియల్ని ఎక్కువ శాతం ఎండ్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత 6 గంటలకి టెలికాస్ట్ అవుతున్న నిండు నూరేళ్ల సావాసం, పడమటి సంధ్యారాగం, ఈ సీరియల్స్ జోలికి వెళ్తారు. ప్రస్తుతానికి ముక్కు పుడక సీరియల్ని క్లోజ్ చేయొచ్చు, అంతకు మించి ఏ సీరియల్ ఎండ్ కాదు అని అనిపిస్తోంది. ఇక స్టార్మా వివరాల్లోకి వెళ్తే, స్టార్మాలో చాలా చేంజెస్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇటీవల టీఆర్పీ కొద్దిగా డౌన్ అవుతుంది కాబట్టి స్టార్మా టెలికాస్ట్ చేస్తున్న సీరియల్స్లో ఎక్కువ శాతం టైం చేంజెస్ అలాగే ఎండింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మధ్యాహ్నం 12:30కి టెలికాస్ట్ అవుతున్న నిన్ను కోరి, అలాగే 1:30కి టెలికాస్ట్ అవుతున్న పలుకే బంగారం ఆయన, ఈ 2 సీరియల్స్ అతి త్వరలో ఎండ్ కాబోతున్నాయి. ఇక మళ్ళీ సీరియల్ని ఇప్పుడు ఎండ్ చేస్తున్నారు కాబట్టి ఆ స్లాట్లోకి నిన్ను కోరి లేదా పలుకే బంగారం ఆయన, ఈ 2 సీరియల్స్లో ఒక సీరియల్ని అక్కడికి చేంజ్ చేయొచ్చు. సాయంత్రం 6 గంటలకి టెలికాస్ట్ అవుతున్న చిన్ని సీరియల్ టీఆర్పీ బాగా డౌన్ అయిపోయింది కాబట్టి మరికొన్ని రోజుల్లో చిన్ని సీరియల్ని వైండప్ చేసి ఎండ్ చేయబోతున్నారు. ఇక రాత్రి వేళలో టెలికాస్ట్ అవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు, అలాగే ఇంటింటి రామాయణం, ఈ 2 సీరియల్స్లో ఒక సీరియల్ని ఏమైనా మధ్యాహ్నం సీరియల్స్ని బూస్టప్ చేయడానికి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా 6:30 స్లాట్కి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ని షిఫ్ట్ చేయొచ్చు అనిపిస్తోంది. 12:30కి కానీ 1:30కి కానీ నిండు మనసులు సీరియల్ని షిఫ్ట్ చేసి ఆ సీరియల్ని 3 గంటల స్లాట్కి తోయొచ్చు. 7:30 స్లాట్లో గోదావరిని స్టార్ట్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏ సీరియల్స్ ముందుగా క్లైమాక్స్కి చేరుకోబోతున్నాయి అనేది వేచి చూడండి. మరోసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.